హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి విద్యుత్ శాఖ నుంచి ప్రభుత్వ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని వర్క్ చేసేటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జాబ్లో చేరగానే మీకు స్టార్టింగే 60,000కి పైగా సాలరీ వస్తుంది. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ రీసెంట్ టైమ్స్లో. ఇలాంటి అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను కాబట్టి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి వెంటనే యొక్క జాబ్స్కి అప్లై చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ కూడా వెంటనే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది మీరు షేర్ చేసినట్లయితే. కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కాసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో చాలామంది విద్యుత్ శాఖలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా పెట్టుకుంటారు. ఎందుకంటే చాలా మంచి సాలరీస్ అనేవి ఉంటాయి. ఏ శాఖలో ఉండనటువంటి సాలరీస్ విద్యుత్ శాఖలో అయితే ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి సంస్థ నుంచి మనకి ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి పర్మనెంట్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంతవరకు ఎవరికి తెలియదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి యూట్యూబ్లో. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాను. స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్కి సంబంధించి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ అన్నమాట ఇవి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. 18th మార్చ్ వరకే టైం అనేది ఇచ్చారు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. కేవలం సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఈ యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే దాదాపు అన్ని కేటగిరీల వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అన్నమాట, అంటే ఓపెన్ కేటగిరీ. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ పీడబ్ల్యూడీ కేటగిరీల వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పిస్తున్నారు. మీకు పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారో చెప్తున్నాను చూడండి. ఇక్కడ నోటిఫికేషన్లోనే 5th పాయింట్ చూడండి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ద పర్సన్ సెలెక్టెడ్ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లో కూడా మీరు చక్కగా జాబ్ చేసుకున్నటువంటి అవకాశం అనేది ఉంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి. మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఎగ్జామ్ అనేది హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎక్కడికో మీరు దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మన హైదరాబాద్లోనే మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ముందుగా ఇక్కడ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎంత సాలరీ వస్తుంది, ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ సాలరీ విషయానికి వచ్చినట్లయితే మీకు లెవెల్ 6th ప్రకారం 35,400 నుంచి 1,12,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, ఇలా మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. అడ్మిసిబుల్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకుంటే మనకి జాబ్లో చేరగానే మీకు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్లకి 60,000కి పైగానే సాలరీ అనేది మన అకౌంట్కి అయితే పడిపోతుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జనరల్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. క్యాస్ట్ కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు. మనకి ఇది నాన్ గెజిటెడ్ హోదా ఉన్నటువంటి జాబ్ అనమాట. పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ టెంపరీ జాబ్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈఆర్, బీటెక్ లేదా ఎంఎస్సి ఇన్ ఎనీ వన్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు బీఈఆర్, బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ సిస్టమ్, ఐటీ, అలాగే ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేటిక్స్. సో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఎవరైతే బీఈఆర్, బీటెక్ కానీ లేదా ఎంఎస్సి కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళు అప్లై
అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ అనేది వచ్చేసి ఇక్కడ OMR బేస్డ్ విధానంలో అయితే కండక్ట్ చేస్తున్నారు, ఆన్లైన్లో ఉండదు. మీకు ఇందులో టెక్నికల్ అలాగే జనరల్ ఏరియాకి సంబంధించి టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 65% క్వశ్చన్స్ వచ్చేసి టెక్నికల్ ఏరియాకి సంబంధించి, మిగతా 35% వచ్చేసి జనరిక్ ఏరియాకి సంబంధించి టాపిక్స్ మీద. టోటల్గా 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 3 అవర్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క జనరల్ ఏరియాకి సంబంధించి ఏంటి అంటే మీకు ఇక్కడ అందరికీ కామన్గా ఉంటుంది. ఇది లాజికల్, అనలిటికల్, రీజనింగ్, క్వాంటిటేటివ్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ ఈ యొక్క టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతారు. మిగతా టాపిక్స్ వచ్చేసి ఏంటి అంటే సబ్జెక్ట్ రిలేటెడ్, మీరు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ రిలేటెడ్గా టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే నోటిఫై చేస్తాను, మనకి సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 18th మార్చ్ లోపు అప్లై చేయాలి. SC ST క్యాండిడేట్స్, PWD అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ లేదు. జనరల్ OBC EWS మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి NIELITకి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ సెక్షన్లోనే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది 18th మార్చ్. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మీరు ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై చేయడానికి సంబంధించి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఉంది, సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫాదర్ నేమ్, జెండర్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసేసేయండి. సో బ్యాక్ వచ్చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు కదా, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి చూసారా, సో లాగిన్ అని చెప్పేసి ఇక్కడ సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 78 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే BR, BTech కానీ MSc కానీ ఏ విభాగంలో పాస్ అయిన ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రీమ్స్లో వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఒకటే ఎగ్జామ్ ఉంది, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.